కుంభరాశి వారికి ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుంది. మీరు వింటుంది అక్షరాల నిజమండి. నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో మీ కంటపడుతుంది. అంతకన్నా అదృష్టం ఉంటేనే ఈ వీడియోని మీరు పూర్తిగా వినగలుగుతారు. కుంభరాశి వాళ్ళకి అదృష్టం అనేది విపరీతంగా పట్టబోతుంది. కాబట్టి ఈ భూమండలం మీద ఎక్కడ ఉన్నా సరే ఒక్క 10 లేదా 15 నిమిషాలు వీడియోని మీరు పూర్తిగా వినగలిగినట్లయితే నిజంగా ఆ కోట్ల ఖజానా అనేది మీ సొంతం అవుతుంది. ఆ దైవానుగ్రహం అనేది మీ మీద ఉండి, ముఖ్యంగా ఆ శివానుగ్రహం వల్ల మీ రాశి పరంగా మీకు సుడి తిరిగి మీ జాతక పరంగా ఇంత జాక్పాట్ మీరు కొట్టేశారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎక్కడా కూడా మిస్ చేయకుండా చివరి వరకు వినేటటువంటి ప్రయత్నం చేయండి. అలాగే మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. కుంభరాశి వారిది రాశి చక్రంలో 11వ రాశి. ఈ రాశికి అధిపతి శని. ఈ కుంభరాశి వారు నిజంగా చాలా చాలా అదృష్టవంతులండి. ఎందుకు అనంటే ఎన్నో రాశులు ఉన్నప్పటికీ కూడా అదృష్టపు రాశిగా ఈ కుంభరాశి వారిని చెప్పుకోవటం అనేది జరుగుతుంది. కుంభము అంటే ఒక నిండు కుండ, ఎలాగైతే అంటే ఆ నిండు కుండ నిండా ఎలాగైతే నీరు ఉంటాయో అలాగే ఈ కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వం కానివ్వండి, అలాగే వీరి జీవితంలో అన్ని రకాలుగా ఇలాగా వీరి మనస్తత్వం ఒక నిండు కుండ మనస్తత్వం లాగా ఉంటుంది. సంపాదన కూడా వీరికి అలాగే కలిసి వస్తుందన్నమాట. అంటే కుంభరాశి వారిలో కోటేశ్వరులు ఎంతమంది అయితే ఉంటారో అలాగే మధ్యతరగతి వాళ్ళు ఉండొచ్చు, పేదవాళ్ళు ఉండొచ్చు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. ఉన్నప్పటికీ కూడా ఈ కుంభరాశి వారి చేతిలో మాత్రం ధనవర్షం అనేది ఎప్పుడూ ఉంటుందండి. వీరి దగ్గర చేతిలో అసలు ఏమీ లేదు, వట్టి చేతులు ముందు పెట్టుకొని లేదా ఏ రోజన్నా ఎవరి దగ్గర కన్నా వెళ్ళి దేహి అని చెప్పి ఎవరిని అడగాల్సినటువంటి కర్మ కానీ ఈ రాశి వారికి ఉండదు. వీరికి చిన్నతనం నుంచి కూడా కష్టాల్లో సుఖాల్లో రకరకాలుగా అంటే అన్ని రకాల మధ్య పరిస్థితుల మధ్య అవ్వచ్చు, మనుషుల మధ్య అవ్వచ్చు, ఇలా నలిగి పెరిగారు. అయినప్పటికీ కూడా వీరికి మాత్రం ఎప్పుడు కూడా కలుసుబాటు అనేది బాగా ఉంటుంది. అంటే ఈ కుంభరాశి వారు ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉన్నట్లే. వీరు కలిసి వచ్చేటటువంటి మనుషులు. వీరి పాదం ఎక్కడ మోపినా కూడా ఆ ఇంట్లో కూడా ధనవర్షం, సిరుల వర్షం కురుస్తుంది అని చెప్పటంలో ఎటువంటి సందేహము లేదు. అలాగే ఈ కుంభరాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి పుట్టింటి కన్నా కూడా మెట్టినింట బాగా కలిసి వస్తుంది అని ఇక్కడ మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. అంటే మగవారు పురుషులు అంతకు ముందర ఏదన్నా కాస్తో కూస్తో ఇబ్బందులు పడి ఉండి ఆర్థికంగా అవ్వచ్చు, చాలా రకాలుగా ఎన్నో సమస్యలు ఎదుర్కొని ఉన్నప్పటికీ కూడా కుంభరాశి స్త్రీలను ఎవరైతే వివాహం చేసుకుంటారో వారికి కలుసుబాటుకు ఎటువంటి లోటు ఉండదు. అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. అంటే సంపాదన పరంగా బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. మీరు చేసే ఏ పనిలోనైనా సరే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి, ఊహించని ధనము ఇట్లాగేంటంటే బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఇంత బాగా అద్భుతంగా తక్కువ సమయంలోనే కోట్లు సంపాదించే అవకాశం అనేది పుష్కలంగా ఉంటుంది. కాబట్టి కుంభరాశి స్త్రీలను చేసుకునే పురుషులు నిజంగా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు. ఇక కుంభరాశి పురుషుల విషయానికి వస్తే వాళ్ళు కూడా అంతేనండి. వీళ్ళు తక్కువేమీ కాదు. కుంభరాశి పురుషులు కూడా మంచి వ్యక్తిత్వం కళ్ళవాళ్ళు, అలాగే తెలివైనటువంటి వారు. వీరు అంటే చేసేటటువంటి ఏ పని అవ్వచ్చు, అంటే అన్ని రంగాల్లో వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం అవ్వచ్చు, ఒక చిన్న పని అయినా సరే వారేంటంటే స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క మెట్టు ఎదుగుతా వీరికి కోట్లు సంపాదించేటటువంటి అవకాశం అనేది బాగా పుష్కలంగా ఉంటుంది. వీరికి కలుసుబాటు అనేది అలా రేంజ్లో వస్తుందన్నమాట. ఎందుకంటే కష్టపడేటటువంటి మనస్తత్వము, తెలివితేటలు కూడా పుష్కలంగా ఉంటాయి. నిదానంగా ఉంటారు, నిమ్మలంగా ఉంటారు. పిలిస్తే తప్ప పలకరు, అడిగిన దానికి తప్ప దేనికి సమాధానం చెప్పరు. అంటే మాట పొదుపు, సొమ్ము పొదుపు, ఇట్లా అన్ని రకాలుగా తెలివితేటల్లో ఆరితేరినటువంటి వ్యక్తులుగా ఈ కుంభరాశి వారిని మనం చెప్పుకోవచ్చు.
అయినా సరే వీరికి జీవితంలో కష్టాలు కూడా పాపం అలాగే ఉంటాయండి. కష్టాలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. అలాగే కుంభరాశి వ్యక్తులకు కూడా కష్టాలనేవి చాలా ఉంటాయి. ఎన్నో రకాలుగా వీళ్ళు కింద పడి పైకి లేచినటువంటి వ్యక్తులేనమాట. వీరికి పరిస్థితులు నేర్పినటువంటి పాఠాల కన్నా కూడా మనుషులు నేర్పినటువంటి గుణపాఠాలే ఎక్కువ. అలాంటివే నిచ్చెనగా ఆధారంగా చేసుకొని పైకి రావాలనేటటువంటి ఒక కసితో, పట్టుదలతో జీవితం మీద ఒక మంచి గ్రిప్పుతోటి, మంచి ఆశతోటి వీళ్ళు ముందుకు దూసుకు వెళ్ళేటటువంటి వ్యక్తులుగా మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అనమాట. ఇలా ఇంత వీరికి పడినటువంటి కష్టానికి వీరికి అదృష్టం అనేది తోడయింది. వీరికి దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంది. మీ జాతక పరంగా చాలా వరకు కూడా సమస్యలన్నీ, దోషాలన్నీ తుడిచిపెట్టుకుపోయి మీకు శని 11వ స్థానంలోకి రావటం వలన మీకు జాక్పాట్ లాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అని చెప్పేసేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు. మీకు ఇక్కడ ఈ చెట్టు దగ్గర కోట్ల ఖజానా లభించబోతుందండి. ఆ చెట్టు ఏంటో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు, చాలా సంతోషపడిపోతారు, చాలా సంబరపడిపోతారనమాట. అలాగే మీరు ఆ చెట్టు దగ్గరికి కొన్ని నియమాలతో వెళ్ళాల్సి ఉంటుంది. అంటే మీరు ఏ రోజైతే చేయాల్సి ఉంటుందో ఆ రోజున చక్కగా ఉదయాన్నే లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని, పురుషులు అవ్వచ్చు, స్త్రీలు అవ్వచ్చు, ఎవరైనా సరే కుంభరాశి వ్యక్తులు చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని, ఇల్లుండి కూడా అంటే నీటితో చక్కగా తుడుచుకొని కాస్త రాళ్ళ ఉప్పు వేసేసి వీరు తలంటు స్నానం ఆచరించి నలుపు రంగు బట్టలు ఆ రోజున ధరించకూడదు. అలాగే పొరపాటును కూడా మాంసాహారం అనేది అంటకూడదు, తినకూడదు, ముట్టకూడదు. చాలా పవిత్రంగా, పరిశుద్ధంగా మీరు ఆ చెట్టు దగ్గరకు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది. ఇక ఆ చెట్టు దగ్గరికి మీరు ఏ రోజు వెళ్ళాలి అనంటే ఆదివారం కానీ, సోమవారం కానీ, శుక్రవారం కానీ మీరు ఆ చెట్టు దగ్గరికి ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా సరే, వారంలో ఏ వారమైనా సరే, ఈ నెలలోనైనా, వచ్చే నెలలోనైనా ఎప్పుడైనా సరే మీకు కుదిరినప్పుడు ఆ చెట్టు దగ్గరికి మీరు వెళ్ళాల్సి ఉంటుంది. అలాగే మీకు కుంభరాశి వ్యక్తులకు నరదిష్టి ప్రభావం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. వీరి జీవితంలో ఇప్పటి వరకు అంటే ఎన్నో రకాలైనటువంటి సక్సెస్లు సాధించారని చెప్పుకోవచ్చు. చిన్న వయసు నుంచి అండి సక్సెస్లు అంటే గొప్ప గొప్పవి సాధించిన వాళ్ళే అన్ని రకాలుగా ఉంటారని మనం ఎప్పుడూ కూడా అనుకోవద్దు. చిన్నది అంటే చదువుకునే సమయంలో ఒక చిన్న ఆటలో గెలిచి ఒక కప్పు ఇచ్చారనుకోండి, అది సక్సెస్సే కదా. అట్లా మీరు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత అంటే మీకు ఇష్టమైనటువంటి వారిని వివాహం చేసుకుంటే అది ఒక సక్సెస్. లేదా మీ వివాహ జీవితాన్ని అంటే సవ్యంగా చేసుకుంటారు చూడండి, ఒకరి చేత చెప్పించుకోకుండా అలా భాగస్వామితో సంతోషంగా ఉండటము, ఆ సంసారాన్ని అంటే తీర్చిదిద్దుకునేటటువంటి విధానాలు అవ్వచ్చు. ఇట్లాంటివన్నీ కూడా ప్రతి చిన్న విషయాలు కూడా సక్సెస్లేనమాట. అన్నింటికన్నా ఉన్న దాంట్లో తృప్తి పడటము, మన ఆరోగ్యం మీద దృష్టి ఉంచుకోవటము, మనశ్శాంతిగా ఉండటము, ఇట్లాంటివి ప్రతిదీ కూడా సక్సెస్సే. అలా కాకుండా ఏదో కోట్లు సంపాదిస్తేనో, కారుల్లో తిరిగితేనో సక్సెస్ అని ప్రతిదీ విషయంలో కూడా అలా అనుకోకూడదు. ఆ సక్సెస్ అలాగే ఉంటుంది. అలాగే దేనికి అదే ఉంటుంది. ఏ వయసులో ఉండాల్సినటువంటి అంటే చేయాల్సిన దానికన్నా కూడా ఎక్కువ సాధించినవి మనకి ఏదైనా సరే మన కష్టంతో, నీతితో, నిజాయితీతో చేసే ప్రతి విషయం కూడా మనకు సక్సెస్నే అందిస్తుందన్నమాట. అలాగే మీరు పడినటువంటి కష్టాలకు, బాధలకు, కన్నీళ్లకు, ఎందుకంటే చెప్పుకోలేని సమస్యలతో చాలా ఇబ్బందులు పడి ఉన్నారని చెప్పుకోవచ్చు. అనారోగ్య పరిస్థితులతో కూడా సతమతమయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అంటే వీరికి ఈ మధ్య తరచుగా చిన్న చిన్న గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, మానసిక సమస్యలు అవ్వచ్చు. ఇట్లా ఏంటంటే అంటే కడుపులో నొప్పి ఇలాంటివి కొన్ని అనారోగ్య సమస్యలతో, మానసిక సమస్యలతో నలిగిపోతూ ఉన్నారు. కాబట్టి మీరు మీ ఆరోగ్యం మీద కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అనేది ఉంచుకోవాలి. ఉన్నదానితో తృప్తి పడటం, మనశ్శాంతిగా ఉండటం అనేది నేర్చుకోవాలి. అలాగే మీకు నరదిష్టి కూడా చాలా ఎక్కువగా ఉంది. ఆ నరదిష్టి నుంచి కూడా మీరు కాస్త రాళ్ళ ఉప్పు తిప్పివేసి ఏదన్నా పారే నీటిలో పారబోయటము, లేదా నల్ల ఆవాలతో దిష్టి తీసేసుకోవటము, మనము
శుక్రవారము అలాగే సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేసి దీపారాధన చేసుకోవటము, ఇంట్లో కూడా మీకు కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథుల్లో మీకు కుదిరినప్పుడు దీపారాధన చేసుకోవటము, నైవేద్యంగా ఒక చిన్న అరటిపండైన బెల్లం ముక్కైనా మీకు స్తోమతకు తగ్గట్లుగా మీ శక్తికి తగినట్లుగా మీరు పూజ చేసుకున్నా కూడా మనకు చాలా వరకు కూడా దరిద్ర సమస్యలు అనేవి దూరం అవుతాయన్నమాట. మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకుంటాయి. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేవి పాటించండి. ఇంకా ఇందాక మనం చెప్పుకున్నటువంటి ప్రత్యేక తిథుల్లో అంటే ఆదివారము, సోమవారము అలాగే గురు శుక్రవారాల్లో కూడా మీరు ఈ పని అనేది చేయొచ్చు. అంటే ఈ చెట్టు దగ్గరకు వెళ్ళొచ్చు. అక్కడే మీకు ఈ కోట్ల ఖజానా దొరుకుతుందండి. ఆ చెట్టు ఏమిటో తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు, ఎగిరి గంతేస్తారు. అది ఏమిటి అనంటే మీ ఇళ్ళ దగ్గర అంటే గుడులు ఉంటాయి కదండి, దేవాలయాలు ఉంటాయి కదా, ఆ దేవాలయాల దగ్గర రావి చెట్టు తప్పనిసరిగా ఉంటుంది. రావి చెట్టు ఉంటుంది. రావి చెట్టు ఒక్కటైనా పర్వాలా, లేదా రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉన్నటువంటి చెట్లైనా పర్వాలా, ఏదైనా సరే మనకు రావి చెట్టు అనేది మనకు ముఖ్యం అన్నమాట. అంటే ఈ రావి చెట్టు దగ్గరే మీకు కోట్ల ఖజానా లభించబోతుంది. రావి చెట్టు మీకు దేవాలయం బయట ఉన్నా సరే, లేదా దేవాలయం లోపల ఉన్నా సరే, ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మీరేం చేస్తారు అనంటే ఆ చెట్టును తాకి నమస్కారం చేసుకొని ఒక చెంబుడు నీటిని తీసుకొని అందులో కొంచెం పంచదార అంటే ఒక గుప్పెడు పంచదార వేసేసుకొని ఆ నీటిలో పోసేసి చిటికెడంత పసుపు కుంకుమ కలిపినటువంటి ఆ నీటిని, ఆ పంచదార నీటిని ఆ రావి చెట్టు మొదట్లో మీరు పోయాలి. అలా పోసిన తర్వాత ఆ రావి చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఈ దీపాన్ని ఎలా వెలిగించాలి అనంటే మీరు ఒక మట్టి ప్రమిదను తీసుకొని ఆ మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు వేసి దాంట్లో మీరు అంటే ఒత్తుల్లాగా ప్రమిదల్లాగా చేసి 12 ఒత్తులు వేయాలి. అలా వేసి దీపారాధన చెయ్యాలి. ఆ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇలా 12 ఒత్తులతో కూడుకొని ఉన్నటువంటి ఈ దీపాన్ని అఖండ దీపం అంటారు. ఈ అఖండ దీపాన్ని మీరు నేను చెప్పినటువంటి ప్రత్యేకమైనటువంటి రోజుల్లో మీరు ఈ చెట్టు దగ్గర వెలిగించాలి. సాయంత్రం సంధ్యా సమయంలో కావచ్చు, లేదా ఉదయం పూట మీరు దేవాలయానికి వెళ్ళినప్పుడు మీరు ఈ చెట్టు దగ్గర దీపాన్ని వెలిగించాలి. ఇలా వెలిగించేసి అలాగే ఆ చెట్టుకు కూడా కాస్తంత పసుపు రాసి కుంకుమ బొట్లు కూడా పెట్టేసేసేయండి. పెట్టేసి మీకు అవకాశం ఉంటే ఆ చెట్టు చుట్టూత 11 సార్లు ప్రదక్షిణలు చెయ్యండి. అవకాశం ఉంటే చెయ్యండి, లేదా చేయకపోయినా పర్వాలేదు, కానీ చెట్టును తాకి నమస్కారం చేసుకోండి. ఇలా చేసుకొని మీ మనసులో ఏదైతే మీ కష్టము నష్టము ఏదైనా ఉంటాయి కదా, అలాంటివన్నీ చెప్పుకోండి. అంటే మీకు బాగా కలిసి రావాలని, కానీ ఇట్లా మీకు ఏది ఉన్నా కూడా చక్కగా చెప్పేసుకోండి. ఇలా ఈ అఖండ దీపాన్ని అంటే ఇలా ఈ ఐశ్వర్య దీపాన్ని మీరు వెలిగించడం వలన ఏంటి అనంటే ఆ రావి చెట్టు దగ్గర, రావి చెట్టుకు ఎంతో శక్తి అనేది ఉందండి. రావి చెట్టు మనకి రాబడి కోరుతుంది. రావి చెట్టు ఏంటంటే దోషాలను తీసేసి మనకు బాగా కలిసి వచ్చేలా చేస్తుంది. రావి చెట్టు దేవతా వృక్షము. రావి చెట్టులో 33 కోట్ల మంది దేవతలు ఉంటారు అని చెప్పేసేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. అలాగే రావి చెట్టు విష్ణుమూర్తికి ఎంతో ఇష్టమైనటువంటి చెట్టు. ఇలా రావి చెట్టు గురించి చెప్పుకుంటూ పోతే మనకు చాలా ఉందండి. ఎంతో గొప్ప వృక్షం అన్నమాట రావి చెట్టు. కాబట్టి అలాంటి రావి చెట్టు దగ్గర మీరు ఈ అఖండ దీపాన్ని వెలిగించేసి మీ మనసులో కోరిక ఏదైతే ఉందో అది చెప్పుకోండి. మీకు ఇలా ఈ దీపాన్ని వెలిగించటం వలన మీకు ఖచ్చితంగా ఇదే రోజుకి సంవత్సరంలో కల్లా కూడా మీరు ఖచ్చితంగా కోటేశ్వరులు అవుతారు. మీకున్నటువంటి సమస్యలు, కష్టాలు, బాధలు, దరిద్రాలు అన్నీ కూడా పోయి ప్రత్యేకంగా ఈ కుంభరాశి వారు కోటేశ్వరులు అవ్వటం ఖాయం. ఎందుకు అనంటే అంత విశిష్టమైనటువంటిది అనమాట. ఇప్పుడు మీరు చేసినటువంటి దీపం అనేది అంత విశిష్టమైనటువంటి అఖండ దీపం. ఈ అఖండ దీపం వెలిగించడం వలన మీ జీవిత పరంగా అన్ని రకాల దోషాలు పోయి మూసుకుపోయినటువంటి ధనద్వారాలు తెరుచుకొని 4 దిక్కుల నుంచి ధనం అనేది దూసుకు వస్తుంది. ఇలా
మీకేంటంటే దైవానుగ్రహం అనేది పుష్కలంగా దొరికి మీకు ఇప్పుడు ఉన్నటువంటి కలుసుబాటుతో పాటు లేదా ఏదన్నా దరిద్ర సమస్యలు ఉన్నా కూడా అవన్నీ తుడిచిపెట్టుకుపోయి మీకు అదృష్ట ద్వారాలు తెరుచుకొని కోట్లకు అధిపతులు అవుతారు. అందులో మీకు ఎటువంటి సందేహము లేదు. ఖచ్చితంగా మీకు ఇది జరిగి తీరుతుంది. ఎందుకంటే ఎంతోమంది కూడా ఇలా చేసి ఫలితాన్ని పొందారండి. కోట్లు అంటే ఇప్పటికిప్పుడు కోట్లు వస్తాయని కాదు. మీకు ఈ రావి చెట్టు దగ్గర ఇలా చేయటమే, ఆ చెట్టు దగ్గరే మీకు కోట్లు అనేవి దొరుకుతాయి. అంటే ఆ చెట్టే మనకి కోటేశ్వరులను చేయటానికి దారి చూపిస్తుంది. దైవం ఎప్పుడూ కూడా దైవం రూపంలో వచ్చి మనకి ఏ సంకేతాలు ఇవ్వదండి. ఇలా ఎవరో ఒకరి రూపంలో, ఎవరో ఒకరి మాట రూపంలో కానీ మనకు సందేశాన్ని ఇస్తుంది, సమాచారాన్ని అందిస్తుంది. దాన్ని పట్టుకొని మనం చేయటం వలన అలాంటి వాళ్ళు తెలివిగల్ల వాళ్ళు, అదృష్టవంతులు ఇలాంటి అవకాశాలను వదులుకోరు. అలా ఏంటంటే మీరు ఇప్పుడు చక్కగా మీకు ఎంతో విలువైన సమాచారం దొరికింది, మీరు దీన్ని ఉపయోగించుకున్నారు అనంటే, ఎందుకంటే దీనికి రూపాయి బిళ్ళ ఖర్చు లేదు. కానీ ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే మీరు ఖచ్చితంగా కోటేశ్వరులు అవ్వడం ఖాయం. దేనికైనా మనకు నమ్మకం ప్రధానమండి. ఇక్కడ మనం చెప్పుకున్నదంతా విలువైన సమాచారమే. ఎందుకంటే రావి చెట్టు దేవతా వృక్షం అన్న సంగతి అందరికీ తెలిసిందే. అక్కడ ఇలా చేయటం వలన ఎంతో మంచి జరుగుతుంది, కీడంతా తొలగిపోతుంది అన్న సంగతి అందరికీ తెలిసిందే. విష్ణు స్వరూపం అని తెలిసిందే. ఇట్లా ఏంటంటే మనకి ఇలా చేయటం వలన మనం నమ్మకంతో ప్రయత్నించినప్పుడు మన తలరాతే మారి ఆ దైవానుగ్రహం కలిగినప్పుడు ఎంతసేపు అండి కోట్లు సంపాదించడం అంటే, రెక్కలు ముక్కలు చేసుకుంటేనే కోటేశ్వరులు ప్రతి ఒక్కరూ అవ్వల. కష్టంతో పాటుగా కలుసుబాటు ఉంటుంది చూడండి. ఎక్కువగా ఇలాంటివి చేసినప్పుడే వారికి ఇలా ఇంత జాక్పాట్గా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కుంభరాశి వాళ్ళందరూ కూడా ఏముందలే అని చెప్పేసేసి అశ్రద్ధ చేయకుండా చక్కగా ఈ చిన్న పని చేసి చూడండి. మీ సుడి తిరగటం చూసి మీరే ఆశ్చర్యపోతారనమాట. కోట్లకి అధిపతులు తప్పకుండా ఖచ్చితంగా అవుతారు. చాలా చాలా మంచి అవకాశం అండి, అస్సలు వదులుకోవద్దు. అర్థమైంది కదండి కుంభరాశి వారు ఏం చేయాలి అనేది, ఏ చెట్టు దగ్గర మీకు కోట్లు దొరుకుతాయి అనేది చక్కగా అర్థమైంది కదా. మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కుంభరాశి వ్యక్తులకు చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీకు తెలిసిన కుంభరాశి మిత్రులు ఎవరన్నా ఉంటే వారికి కూడా తప్పకుండా షేర్ చేసి, అలాగే కామెంట్ బాక్స్లో ఓం లక్ష్మీదేవి నమః అనేటటువంటి కామెంట్ని చేయటం వలన మీకు మీ కుటుంబానికి అంతా కూడా మంచి జరుగుతుంది. ఆ లక్ష్మీదేవి కటాక్షం మీ మీద ఎప్పుడూ కూడా ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. సర్వేజన సుఖినో భవంతు.